డాడీ చూడండి, డాడీ స్మెల్ వస్తుంది చూడండి. అవును బావా, మీరు మా మాటల్ని నమ్మడం లేదు కానీ అది నిజంగా సిగరెట్ స్మెల్లే కదా. ఒకసారి మీరే వెళ్ళి చూసుకోండి. చూడండి డాడీ. అంటే భూమి మీద కంప్లైంట్ ఇవ్వాలని కాదు బావా, కానీ మన ఇంట్లో ఇలాంటి దురలవాట్లు ఉండకూడదు కదా, అందుకే చెప్పాం. మమ్మీ మన లోపలికి వెళ్ళి చూద్దాం. డాడీ పదండి. నాన్నా వచ్చారా? అమ్మ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని ఇప్పుడే దేవుడికి దండం పెట్టుకుని ధూపం వేస్తున్నాను. నానా మీకేమైనా కావాలా? ఇలా వచ్చారు? భూమి, ఇంతసేపు నువ్వు సిగరెట్ తాగావు కదా? హా! నేను సిగరెట్టా? రామ 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 రామ, అపచారం. ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటారు. మీరు చూడలేదా ఎక్కడా? మరి ఈ రూమ్ లోంచి సిగరెట్ స్మెల్ ఎందుకు వచ్చింది? ఆ? తాటి చెట్టు కింద కూర్చొని మజ్జిగ తాగినా కళ్ళనే అనుకుంటారు. మీరు కూడా ఈ పొగను చూసి తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు పిన్ని. నువ్వు సిగరెట్ తాగడం మీరా అత్తయ్య చూసింది. అసలు మీరా అత్తయ్య ఇక్కడికెప్పుడొచ్చింది? అసలు మీ ఇద్దరికి ఏమైంది? నాన్నకి బోల్డని పనులుంటాయి. ఎందుకు నాన్న టైం వేస్ట్ చేస్తున్నారు? నువ్వందరినీ పిచ్చళ్ళం చేస్తున్నావు భూమి. Shut up. నాన్న నా మీద లేనిపోని నిందలు వేశారని వాళ్ళని తిడతారేమో. ప్లీజ్ నాన్న వాళ్ళని ఏమనకండి. బావకి రాని ఐడియా ఇదే ఇచ్చిస్తుంది. ఛీ! నిన్ననే మీకు చాలా పద్ధతిగా చెప్పాను. మళ్ళీ ఇంతలోనే మీ బుద్ధి చూపించారు. మీరు మారరు. మిమ్మల్ని అయ్యో నాన్న, కొంపతీసి వాళ్ళని కొడతారా? అయ్యో ఆ పని మాత్రం చేయకండి నాన్న. నువ్వు ఉండు భూమి. కొట్టడం కాదు, చంపేస్తాను. మళ్ళీ మళ్ళీ మీరు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఏదో ఒకరోజు ఇంట్లో నుంచి మెడపట్టి బయటికి గెంటే పరిస్థితి తీసుకురావద్దు. నా కూతురు బంగారం. తన మీద చిన్న మచ్చపడ్డా నేను ఊరుకోను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. అయ్యయ్యయ్యో పాపం, నన్ను బుక్ చేద్దామనుకుని మీరిలా బుక్ అయ్యారేంటి పిన్ని? నా నుంచి ఈ ట్విస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. పొగని పొగతోనే ఎలా మేనేజ్ చేశాను చూసారా? అన్నిసార్లు నీ ఆటలు సాగవు భూమి. సాగుతాయి పిన్ని. ఎలా సాగుతాయో నేను చూస్తాను. చూడు పిన్ని, ఈసారి ఏదైనా కొత్తగా బెస్ట్ ఆప్షన్ ట్రై చేయండి. ఇలాంటి పిల్లల చాడీలు వద్దు, సరేనా? నువ్వురా. ఛీ! పంతులు గారు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ వ్రతం జరగాలి. నా కొడుకు కోడలు ఇద్దరూ సుఖంగా ఉండటమే నాకు కావాలి. అలాగేనమ్మా. ఏంటి ఏ వ్రతం గురించి మాట్లాడుతున్నారు?
అమ్మ అన్నయ్యకి భూమికి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలనుకుంటుంది. పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళిద్దరూ మనశ్శాంతిగా లేరు. ఈ వ్రతం చేస్తే వాళ్ళిద్దరి జీవితం బాగుంటుందని అమ్మకి గుడి దగ్గర స్వామీజీ చెప్పారట. ఏంటి వాళ్ళిద్దరికి వ్రతమా? అవును. అదెలా జరుగుతుంది? గగన్ గారు నాకు కాబోయే భర్త. మా పెళ్లి ఎలా జరగాలి అని ఆలోచించాల్సింది పోయి వాళ్ళిద్దరికి వ్రతం ఎలా చేస్తారు? నేను దీనికి అస్సలు ఒప్పుకోను. ఈ వ్రతం జరగదు. అదేమిటమ్మా, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. వాళ్ళిద్దరూ కలిసి వ్రతం చేయడంలో తప్పేముంది? వాళ్ళని విడదీసి నువ్వు పెళ్లి చేసుకోవాలనుకోవడమేంటి? పంతులు గారు, ఇది మా కుటుంబ విషయం. దయచేసి మధ్యలో మాట్లాడొద్దు. తారా, మాటలు కాస్త చూసుకొని మాట్లాడు. ఇది నీ కుటుంబం కాదు. నా కొడుకు నా కోడలు గురించి నేను నిర్ణయం తీసుకుంటాను. అంటే నేను పరాయిదాన్నా? అవును. ఈ ఇంటికి కోడలుగా రావాలని ఎన్ని కలలు కన్నా అది ఎప్పటికీ జరగదు. నా కోడలు ఎప్పటికీ భూమే. అది ఎవ్వరూ మార్చలేరు. మీరిలా మాట్లాడుతున్నారు కానీ మీ కొడుకు మాత్రం నన్నే పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. ఏంటి? నా కొడుకా నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడా? అవును, స్వయంగా తనే నాతో చెప్పాడు. ఏమైంది? ఏంటి గొడవ పడుతున్నారు? గగన్, నీకు భూమికి వ్రతం చేయాలని నిర్ణయించాను కదా. అవునమ్మా, నీకు చెప్పాను కదా, నీకు చేయాలనిపిస్తే చెయ్యి. మరి తార ఎందుకు ఇలా గొడవ చేస్తోంది? నువ్వు తనని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావంటోంది. ఏంటిది గగన్? చెప్పండి గగన్ గారు, మీరు చెప్పలేదా? నేనెప్పుడు చెప్పాను? అసలు నేనెందుకు చెప్తాను? నాకు బంగారు లాంటి భార్య భూమి ఉండగా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఎందుకు చెప్తాను? యునో వాట్, నువ్వే ఏదో అనుకుంటే అది మాత్రం నిజం అయిపోదు. చెప్పాల్సింది నేను కదా. నా నోటి నుంచి నేను చెప్పానా? ఏంటి ఏంటి మీరిప్పుడు ఇలా మాట్లాడుతున్నారు? నన్ను పెళ్లి చేసుకుంటాను అని మీరు చెప్పలేదా? ఇది మోసం, దగా, కుట్ర. ఎందుకు పదే పదే నన్ను మోసం చేస్తున్నారు? ఏ తారా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా అన్నయ్య భూమి వదినతో తప్ప ఇంకెవ్వరితోనూ అలా ఉండడు. తన ప్రేమ, తన జీవితం అన్నీ భూమి వదినికే సొంతం. అంటే ఆ రోజు మండపంలో చెప్పినవన్నీ మర్చిపోయారా? సరే, ఆ రోజు జరిగిన విషయం వదిలేద్దాం. తర్వాత ఆయన తిరిగి వచ్చినప్పటి నుంచి నాతో ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నారు.